నా పేరు చాంద్ బాషా, 19వ వార్డు ఇన్ఛార్జ్. నిన్నటి రోజు ఈ 19వ వార్డు కౌన్సిలర్ మునీర్ ఏదో నేను పార్టీకి సభ్యత్వానికి రాజీనామా చేస్తానా అని ఒక పేపర్ చూపించి మేయర్ సురేష్ బాబు దగ్గరికి పోయి అది అందజేస్తా అని ఏదో ప్రెస్ మీట్ పెట్టినాడు. దానికి కౌంటర్ ఈ సభ్యత్వానికి దేని వల్ల రాజీనామా చేస్తున్నారు అని మీ ప్రెస్ వారు అడగగా అతను ఏమన్నాడంటే, ఆ పార్టీలో వైఎస్ఆర్సీపీ పార్టీలో నాకు గౌరవం లేదు, మర్యాద ఇవ్వడం లేదు అని చెప్పినాడు. కరెక్టే, అతనికి గౌరవం మర్యాద లేదు. అతని చేతులారా అతను ఉండే గౌరవాన్ని అతను చేతులారా పోగొట్టుకున్నాడు. దేని వల్ల పోగొట్టుకున్నాడు అంటే, ఇక్కడ ఈ వార్డులో పేద మహిళలు ఇల్లు కట్టిస్తామని 78 మంది దగ్గర అతను ఒప్పుకొని వాళ్ళకు సరిగ్గా సమాధానం ఇవ్వక, వాళ్లకు ఏం చెప్పాలో అర్థం కాక వాళ్ళకి కాన్ రాకుండా తిరిగే పరిస్థితి తెచ్చుకునింది అతనే. వాస్తవమే, అతను అది సభ్యత్వానికి కాదు రాజీనామా చేయాల్సింది. మేము కష్టపడి తిరిగి అతనికి టికెట్ ఇప్పించి ఇడుండారు శేషన్న, రాము, నా స్నేహితులు, మా వార్డు ప్రజలు, నా వెనకాల ఏదో మా వార్డు ప్రజలు ఉండారు. నేను ఎల్లవేళలా ప్రజల్లోనే ఉన్నా. వాళ్ళందరికీ చెప్పి నేను సభ్యత్వానికి రాజీనామా చేస్తానా, అదంతా కాదున్నా అతని విజయం తొలి రోజు నుంచి, అతనికి టికెట్ వచ్చే తొలి రోజు నుంచి ప్రతి ఒక్కరిని కష్టం ఉంది ఇక్కడ. అతని కోసం టికెట్ ఇప్పించింది వీళ్ళే, అతన్ని గెలిపించింది వీళ్ళే, అతని కోసం కష్టపడింది వీళ్ళే, కరోనాలో సేవా కార్యక్రమాలు చేసింది వీళ్ళే, డబ్బులు పెట్టింది వీళ్ళే. దేవుని దయ వల్ల మా ఎమ్మెల్యే గారి బంగారెడ్డి గారి వారి వల్ల ఇతనికి టికెట్ వచ్చింది, గెలిచినాడు. గెలిచిన 2 నెలల్లోనే మాతో విభేదించుకొని ఏ కారణం లే విభేదించుకొని అదేదో ఇన్నది వచ్చిన తర్వాత పక్కన పెట్టి సమాధానం చెప్పుకోలేక వెళ్ళిపోయాడు. మా ఎమ్మెల్యే గారి వల్ల అతను వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ టికెట్ తీసుకొని పోటీకి నిలబెట్టింది మేమే, గెలిపించింది మేమే, ఖర్చు పెట్టింది మేమే, కరోనాలో సేవా కార్యక్రమాలు అతను ముందర పెట్టి మొత్తం చేసింది మేమే. ప్రతి ఒక్కరు ఇక్కడే ఉన్నారు, ఎవరిని అడిగినా చెప్తారు. ఒకవేళ ఈ వీడియో అతనికి చూపించేనా అడగండి. మళ్ళా వీళ్ళంతా ఎవరినైనా నీకు తెలుసా వార్డు వల్ల కాదా, నీకు ఓటు వేసిన వాళ్ళ, నీ వెనకాల తిరిగిన వాళ్ళ కాదా? ఇద్దరు నా స్నేహితులు సౌదీ నుంచి వచ్చినారు, ఒకడు అమీరు, షబ్బీర్ అని. ఫ్లైట్లు రాకపోకలు బంద్ అయ్యి వాని జీవితం నాశనం చేసుకున్నాడు. ఇక్కడే ఆగి ఇప్పటి వరకు పోలేకున్నాడు. వాడు సెలవు మీద వచ్చే 3 ఏళ్ళు పోకూడదని అక్కడ రూల్ ఉంది. ఇన్ని చేస్తున్నాము, ఇన్ని చేసినాము అతని కోసము. ఈ రోజు ఏందో ఉత్త సభ్యత్వానికి రాజీనామా చేస్తానా అంటున్నాడు. అట్లా కాదు, అన్ని తెలుసు అతనికి. ఎవరు గెలిచినారు, ఎవరు గెలిపించారు ముందే మాట్లాడుకున్నాడు అతను. 12.5 లక్షలకు 15 లక్షలు పోనీ ఇబ్బంది ఏం లేదు. మేం కష్టపడి మేము గెలిపించినాం, వైఎస్ఆర్సీపీ జెండా భుజం మీద పెట్టుకుని అతన్ని గెలిపించినాం. కాబట్టి ఆ జెండా వల్ల వచ్చిన పదవిని రాజీనామా చేసి పోమని కోరుతున్నాం అంతేనా. మేము గత కౌన్సిల్ ఎలక్షన్ లో 19వ వార్డు ఇన్ఛార్జ్ గా గౌరవనీయులు మన ఎమ్మెల్యే గారు ఇక్కడ నియమించడంతో మేము ఇక్కడ ఈ ప్రాంతంలో తిరిగినాము. ఆ రోజు జరిగిన పరిస్థితి ఏంటంటే, 20 రోజులు ఎలక్షన్ 20 రోజులు ఉండనంగా మునీర్ సౌదీ నుంచి వచ్చినాడు ఇక్కడికి పొద్దుటూరికి. చాలా మంది వ్యతిరేకించారు అతనికి వద్దనేసి. కానీ మన ఛానన్న పట్టుదల బట్టి మునీర్కి ఇవ్వాల్సిందే అని ఖచ్చితంగా కావాల్సిందే అనేసి గట్టిగా చెప్పినాడు. సరే మీరందరూ తిరిగి గెలిపించుకున్నాను అనేసి మమ్మల్ని ఇన్ఛార్జ్ గా పెట్టేసి తిరగమని చెప్పినాడు. మేము ఆయన ఆదేశానుసారము ఇక్కడ ఈ ప్రాంతంలో తిరిగినాం బాగా అతని కోసం. తిరిగి టౌన్ లోనే సెకండ్ మెజార్టీ అయినా దాదాపు 1190 ఓట్లతో మెజార్టీతో గెలిచినాడు మునీర్. మేమంతా కష్టపడి తిరిగిన దానికి వార్డు సభ్యులు గాని, అన్న గాని, అమీర్ అన్న సహకారంతో గాని అందరి వల్ల ఆయన 1190 ఓట్లతో గెలిచినాడు ఆ రోజు. కానీ గెలిచిన 2 నెలలకే ఇక్కడ ఈ వార్డులో పేద మహిళల చేత జగనన్న కాలనీ ఇంట్లో సంబంధించి ఇంటికి 35,000 చొప్పున ఒక్కొక్కరి దగ్గర రాబట్టి అక్కడ వాళ్ళ పని చేస్తా అని చెప్పి రాబట్టి పని చేయలేదు. 10,000 పని కూడా చేయలే, 35,000 రాబట్టేది. వాళ్ళందరూ వచ్చి ఇట్లా మీరందరూ ఆ రోజు నిలబెట్టినారు అతన్ని, ఇతను మాకు పలకడం లేదనేసి వార్డు సభ్యుడైన చాన్బాసి దగ్గరకు వచ్చి ఆయన అందరూ మొర పెట్టుకున్నారు. చూడమ్మా ఇట్లా చేసినాడు అతను మునీరు, డబ్బులు తీసుకొని మాకు పని కూడా పలకడం లేదనేసి. అందుకు పిలిచి ఇట్లా చేస్తే ఎట్లా తప్పు కదా అని చెప్పేసి చాన్బాసి ఆ రోజు అడగడం జరిగింది. అది మనసులో పెట్టుకొని ఆ రోజు నుంచి ఎవరికి అందుబాటులో లేకుండా తిరుగుతూ, వస్తే డబ్బులు ఎలా కట్టబడుతుంది అనేసి ఎవరికి అందుబాటులో లేకుండా తప్పించుకొని తిరుగుతున్నాడు. ఇదంతా ఏమడిగితే నాకు పార్టీ విలువ లేదు, నాకు గౌరవం లేదు, ఇవన్నీ దొంగసాట్లు చేస్తాను అనమాట. జరిగింది ఇది వాస్తవం. ఆ రోజు ఈ రోజు వరకు మాకు అందుబాటులోకే రాలేదు. మేము ఆ రోజు అలా గట్టిగా పట్టుదల బట్టి ఆయనకు కౌన్సిల్ టికెట్ ఇచ్చడానికి ఆర్థికంగాను అన్ని విధాలా సహకరించి మేమంతా తిరిగినాం. కానీ ఈ రోజు ఎవరికి సంబంధం లేకుండా నేను ఏదో సభ్యత్వానికి రాజీనామా చేస్తా, దానికి చేస్తా, దీనికి చేస్తా అనేసి ఏదో అవుతాడు ఆయన. ఆ ఏదో 15 లక్షలు 12 లక్షలు వాళ్ళని అడిగేది మమ్మల్ని తల ఇంత అడిగితే మేము వేసుకొని ఇచ్చింది మేడం. కానీ ఆయనకు అది ఎక్కడం లేదు. ఎందుకో దాదాపు 78తో 35,000 చొప్పున వసూలు చేసినాడు అందరితో, 78 సభ్యులతో. ఈ రోజు వాళ్ళకి స్థితి లేదు, గతి లేదు, వాళ్ళకి ఏ మాట చెప్పడం లేదు. ఈ వార్డు కూడా రావడం లేదు, వస్తే నిలదీస్తారనేసి ఈ వార్డు కూడా రావడం లేదు అతను. అసలు దీంట్లో ఏమి దాచిపెట్టింది ఏమి లేదు. జరిగింది ఇది సమస్య, ఈ సమస్య మీదనే అది నిలదీసిన దానికి ఆయన దూరం అయినాడు, అందరికీ ప్రజలకు దూరం అయినాడు, వార్డుకు దూరం అయినాడు.